ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. మీ అందరికీ తెలుసు కదా, వినాయకి చతుర్థి అంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తారన్నమాట. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంతానము లేనటువంటి వాళ్ళు మాత్రమే, అంటే బిడ్డలు లేనటువంటి వాళ్ళు మాత్రమే ఈ వ్రతం చెయ్యాలేమో అనుకుని చాలామంది పొరపడుతూ ఉంటారు. కాదు, పూర్తిగా వినండి. సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసినట్లయితే వచ్చే ఫల్గుణ మాసం శుక్లపక్షం చవితి లోపల సత్సంతానం కలుగుతుంది అని మనకు పురాణంలో చెప్పారు. మరి సంతానం కలిగిన వాళ్లకు ఈ వ్రతంతో పని లేదా అంటే, సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మహాగణపతిని శ్రద్ధాభక్తులతో ఆరాధించినట్లయితే పిల్లలు నిండు నూరేళ్లు ఆయుష్వంతులై వర్ధిల్లుతారు. అంటే వాళ్ళకి జీవితంలో ఎటువంటి గండాలు రాకుండా, వారు చదివింది బాగా గుర్తుంటుంది, వాళ్ళు విద్యల్లో రాణిస్తారు, పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు నిండు నూరేళ్లు మంచి జ్ఞానవంతులుగా వర్ధిల్లుతారు. పిల్లలు బాగుండాలనే కదండి మనం అందరము ఎంతో తపన పడుతూ ఉంటాము. మన పిల్లలు ఆరోగ్యంగా ఆయుష్వంతులై సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఘటిస్తే అంతకంటే మనకు సంతోషం ఏముంటుందండి. కాబట్టి ఈరోజు ఏం చేయాలో ఈ వీడియోలో సంక్షిప్తంగా చెప్తాను, దయచేసి పూర్తిగా వినండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు సాయంత్రం గనక ఈ వ్రతాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. మహాగణపతిని నమ్మి చేయండి. ఈ వ్రతం ఎలా చేయాలి అంటే, మీ దగ్గరలో ఎవరైనా పురోహితులు ఉంటే ఆ పురోహితుల్ని పిలుచుకొని వస్తే వాళ్ళు తప్పకుండా మీకు ఈ వ్రతాన్ని చేసి పెడతారు. కొంతమంది వెంటనే గురువు గారు పురోహితుల్ని ఇంటికి పిలుచుకొని వచ్చి వాళ్లకు దక్షిణలు ఇచ్చి అంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఈ వ్రతాన్ని చేయలేము అన్నటువంటి వాళ్ళు మీరే యథాశక్తిగా ఇంట్లో ఈ వ్రతాన్ని చేసుకొనవచ్చు. సాయంత్రం వేళకు ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందర కళ్యాబి చెల్లి, కుదిరితే పేడ వేసి అలకి ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత గడప దగ్గర 2 దీపాలు వెలిగించి ముందుగా గడపను పూజించండి, ద్వారలక్ష్మి పూజ చేయండి. సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల లోపల ఈ వ్రతాన్ని మీరు చేసుకొనవచ్చును. సాయంత్రం చక్కగా తలకు స్నానం చేయాలి. స్త్రీలైనా పురుషులైనా సాయంత్రం తప్పకుండా తల స్నానం చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి. తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది, లేదా పసుపు రంగు వస్త్రాలనైనా ధరించవచ్చు. ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కూర్చొని మహాగణపతి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి మీరు పూజ చేయవచ్చు. వెండి విగ్రహమైనా, ఇత్తడి విగ్రహమైన, పంచలోహాల విగ్రహమైన, రాగితో చేసినటువంటి గణపతి విగ్రహమైనా మీరు పూజించుకోవచ్చు. లేదా మహాగణపతి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా, ఆ ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు. విగ్రహము లేదు, ఫోటోను లేదు అన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక తమలపాకు మీద పసుపుతో గణపతిని తయారు చేసుకొని ఆ గణపతికైనా మీరు పూజ చేసుకోవచ్చు. ముందుగా దీపాలు వెలిగించండి. దీపంలో ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు పోసి 3 ఒత్తులు వేసుకొని చక్కగా దీపారాధన చేయండి. మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి. లేదా శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. మీకొచ్చేటువంటి శ్లోకాలు చెప్పుకొని మహాగణపతికి నమస్కారం చేయండి. ముఖ్యంగా గరికతో, గన్నేరు పువ్వులతో మహాగణపతిని పూజించాలన్నమాట. తప్పకుండా గరికను సిద్ధం చేసుకోండి. దుర్వాయుగ్మం అంటే మహాగణపతికి చాలా ప్రీతి. అదేవిధంగా కరవీర పుష్పములు అంటే గన్నేరు పువ్వులు అంటే కూడా మహాగణపతికి చాలా ఇష్టము. ఆ తర్వాత చక్కగా అక్షతలతో పూజ చేయవచ్చు. కుదిరినటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు వస్తాయి కదా, ఆ తెల్ల జిల్లేడు పూలు 21 సమకూర్చుకొని మహాగణపతి ఫోటో కావచ్చు, విగ్రహానికి కావచ్చు దండగా సమర్పించినట్లయితే మహాగణపతి తొందరగా ప్రసన్నుడవుతాడు. ఇక నైవేద్యం ఏం సమర్పించాలంటే, మహాగణపతికి ఇష్టమైనటువంటి పదార్థం కుడుములు, ఉండ్రాళ్ళు. చక్కగా కుడుములు, ఉండ్రాళ్ళు, లేకపోతే ఉడకబెట్టినటువంటి శనగలు,
లేదా 2 అరటిపళ్ళు లేదా 2 ఖర్జూరాలు, మీకు శక్తి లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా భక్తిగా సమర్పించండి. భక్తిగా మనం ఏమి సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో పూజించాలి. అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి, దీపాన్ని చూపించండి. ఆ తర్వాత నైవేద్యాన్ని, కుదిరితే తాంబూలాన్ని సమర్పించి మహాగణపతి యొక్క షోడశ నామాలని చెప్పుకోవాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఈ 16 నామాలు మహాగణపతికి చాలా ఇష్టమైన నామాలు, మహాశక్తివంతమైనటువంటి నామాలు. ఆ తర్వాత మహాగణపతికి నమస్కారం చేసుకొని ఒక తోరం సిద్ధం చేసుకోండి. అంటే 4 దారాలను తీసుకొని చక్కగా పసుపు పూసి దానికి కాస్త గరికను ముడివేసి మహాగణపతి పాదాల దగ్గర పెట్టి మీ పిల్లల కుడి చేతికి కట్టండి. అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఈ వ్రతం చేస్తుంటే మీరు ధరించాలన్నమాట. పిల్లలు ఉన్నటువంటి వాళ్ళైతే మహాగణపతికి ఈ 16 నామాలు చదివి అక్షతలతో పూజ చేసి ఆ అక్షతల్ని మీ పిల్లల తల మీద వేసి, నూలు దారానికి మనం పసుపు పూసి గరికను ముడివేసి ఉంటాం కదా, దాన్ని మీ పిల్లల చేతికి కట్టాలన్నమాట. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ తోరాన్ని విసర్జించి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ పూల మొక్కల మీద కానీ వేసేయవచ్చు. అదేవిధంగా ఈ పూజ చేసేటప్పుడు మీ పిల్లల యొక్క పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా గణపతి దగ్గర పెట్టి పూజించినట్లయితే చాలా మంచిది. పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక 3 సువాసినులు, అంటే 3 ముత్తైదులు కావచ్చు, లేదా 5 మంది కావచ్చు, 8 మంది కావచ్చు, మీకు ఎంతమందిని పిలిచే ఓపిక శక్తి ఉంటే వాళ్ళను పిలిచి వాళ్ళకు వాయనం ఇవ్వండి. వాయనం అంటే ఎక్కువ ఖర్చేం కాదనుకోండి. పసుపు, కుంకుమ, పూలు, ఉంటే గాజులు ఇవ్వండి. గణపతి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని వాళ్ళకు కూడా కాస్త ఇచ్చి వారి పాదాలకు మీరు నమస్కారం చేసుకోండి. మీ పిల్లలను కూడా నమస్కారం చేయమని చెప్పండి. గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షతలు వాళ్ళ చేతికి ఇచ్చి మీ పిల్లల్ని ఆశీర్వదించమని చెప్పండి. తప్పకుండా మీ పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో గణపతి అనుగ్రహం చేత మంచి విద్యావంతులుగా, బుద్ధివంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లుతారు. ఇది పరమ సత్యం. నమ్మకంతో చేయండి. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం నమ్మి ఆయన పాదాలను పట్టుకుంటామో ఆయన సర్వకాల సర్వవస్తులందు మనకు రక్షగా ఉంటాడు. ఇక సాయంత్రం ఈ పూజ చేస్తాం కదా గురువు గారు, సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలా అంటే సాయంత్రం వరకు మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి. పాలు, పళ్ళు తీసుకోవచ్చు, సాత్విక ఆహారం తీసుకోవచ్చు. కానీ మాంసాహారం తిని ఈ వ్రతం కానీ పూజ కానీ చేయకూడదు. వ్రతం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా సాయంత్రం వరకు పాలు, పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండాలి. మామూలుగా ఈరోజు పుత్ర గణపతిని పూజించేటట్లయితే ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం లేదు. ఆహారం తీసుకున్నా కూడా సాయంత్రం మహాగణపతికి మీరు శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవచ్చు. ఇక రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలా అంటే దంపతులు గనక ఈ వ్రతము పూజ చేసినట్లయితే తప్పకుండా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. ఇక సోమవారం కాబట్టి ఎవరు మాంసాహారాన్ని భుజించరు. హాయిగా సాయంత్రం పూజ చేసుకోవచ్చు. వ్రతంలా కాకపోయినా మామూలుగా దీపాలు వెలిగించి గణపతికి పూజ చేసుకొని చక్కగా మీ పిల్లల తల మీద అక్షతలు వేసి కాస్త గరికను దారం తీసుకుని వాళ్ళ చేతికి కట్టి ఆశీర్వదించండి. గణపతి దగ్గర ఏదో కుడుములో, ఉండ్రాళ్ళలో, పాయసమో, అరటిపళ్ళో ఏదో ఒకటి పెట్టి ఆ నైవేద్యాన్ని మీ పిల్లలకు పంచిపెట్టండి. ఈ 16 నామాల్ని చదువుకొని మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఆయన అనుగ్రహం కలుగుతుంది. అసలు ఇంట్లో మేము వ్రతము చేయలేము, పూజ చేయలేము, కానీ మహాగణపతి అనుగ్రహం మాకు కావాలి, మేమేం చేయాలి అని కొంతమంది అడుగుతారు. అటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఎక్కడైనా మహాగణపతి దేవాలయం ఉంటే సాయంత్రం చక్కగా స్నానం చేసుకొని మహాగణపతి దేవాలయానికి వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి అక్కడ మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. మహాగణపతి దేవాలయానికి 21 సార్లు ప్రదక్షిణ చేసి నేను ఇప్పుడు చెప్పినటువంటి షోడశ నామాల్ని ఒకసారి చదువుకోండి. మహాగణపతి ముందర మొట్టికాయలు వేసుకుని నమస్కారం చేసుకుని, స్వామి నీ వ్రతము నీ పూజ మేము చేయలేకపోయాము, కానీ నీ అనుగ్రహం మా పిల్లల మీద ఉండాలి స్వామి. మా పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా నిండు నూరేళ్లు వాళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. మా పిల్లలకు మంచి విద్యాబుద్ధుల్ని ప్రసాదించు స్వామి అని
నమస్కారం చేసుకుని రండి. మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.